ఓకే, గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. మనము బిఏ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ లో ఉన్నాం. ఓకేనా? మీకు 2 క్రెడిట్ కోర్సు ఎంటర్ప్రిన్యూర్షిప్ అండ్ డెవలప్మెంట్ ఉన్నది. అది దానికి సంబంధించిన ఫస్ట్ యూనిట్ మనం చూద్దాం. దాని ముందు అసలు ఎంటర్ప్రిన్యూర్షిప్ అంటే ఏంటి చెప్పండి. ఏమైనా ఐడియా ఉందా మీకు? షాపుల ముందు నుంచి పోతుంటే ఎంటర్ప్రైజెస్ అని చూసారా ఎక్కడన్నా? ఎంటర్ప్రైజెస్ అని చూడలేదా ఏ షాప్ ముందు? ఆ, రకరకాల షాపుల పేర్లు ఉంటాయి, ఎంటర్ప్రైజెస్ అని ఉంటుంది. ఓకేనా? ఎంటర్ప్రెన్యూర్ అంటే ఎవరైతే సంస్థను స్థాపించడానికి ముందుకు వస్తారో, సంస్థ స్థాపించడం అంటే ఉత్తగా కాదు కదా, ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఓకేనా? మనము డబ్బులు కావాలి, ఆ, పని చేయడానికి, షాపులలో పని చేయడానికి మనుషులు కావాలి. మనకు ఒక కొత్త వస్తువు తయారు చేయాలంటే రా మెటీరియల్ కావాలి. ఇప్పుడు చేతిలో పెన్ను ఉన్నది కదా, ఇది తయారు చేయడానికి రా మెటీరియల్ కావాలి కదా. అదే నేను తయారు చేసే ఫ్యాక్టరీ కాదు, నేను పెట్టి మామూలు షాప్ అంటే దీన్ని కొనడానికి నాకు సరుకు కావాలి కదా, ఇది ఎవడో తయారు చేసిన దగ్గర నుంచి తీసుకొని వస్తే నేను అమ్మాలి కదా. కాబట్టి సరుకు కావాలి, అది ముడి పదార్థాలే కావచ్చు, తయారైందే కావచ్చు. అట్లనే నేను తయారు చేస్తున్నట్లయితే యంత్ర సామాగ్రి కావాలి, మెషినరీ కావాలి. ఇవి ఏమంటే 4 M's. ఎమ్ మెన్, మనుషులు కావాలి. సెకండ్ ఎమ్ మనీ, డబ్బులు కావాలి. థర్డ్ ఎమ్ మెటీరియల్, అది రా మెటీరియల్ అయితే రా మెటీరియల్, ముడి సరుకు అయితే ముడి సరుకు, లేదా తయారైంది అయితే మామూలు వస్తువు. ఓకేనా? తర్వాత ఇంకొకటి ఏం చెప్పాను, మెషినరీ, యంత్ర సామాగ్రి కావాలి. ఈ 4 M's చూడండి. ఒకటి మెన్. ఓకే, ఒక సంస్థను స్థాపించాలి అంటే 4 M's అవసరం. ఈ మెన్, మనీ అంటే డబ్బులు, ద్రవ్యం. ఓకేనా? దెన్ మెషినరీ, యంత్ర సామాగ్రి. దెన్ మెటీరియల్, అది రా మెటీరియలే కావచ్చు, ముడి సరుకే కావచ్చు, లేదా మొత్తం తయారైన వస్తువే కావచ్చు. ఈ నాలుగిటిని కలిపి ఉంచేది ఇంకొక ఎమ్. ఏంటా ఎమ్? ముందుకొచ్చి ఈ నాలుగిటిని ఒక చోటికి చేర్చి ఆ ఒక సంస్థను స్థాపించడానికి ముందుకొచ్చే ఎమ్ ఏమిటి అంటే మేనేజ్మెంట్, నిర్వహణ. మేనేజ్మెంట్, నిర్వహణ. చూడండి, ఈ మేనేజ్మెంట్ చేసే పనే ఎంటర్ప్రెన్యూర్షిప్ అండి. ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది మేనేజ్మెంట్ చేస్తారు. అంటే ఈ నాలుగిటిని ఒక చోటికి చేర్చి సంస్థను స్థాపించటమే వ్యవస్థాపకత అంటాం తెలుగులో. మీరు ఇక్కడ చూడొచ్చు, స్థాపించడం అంటే ఏంటి? నెలకొల్పటం, ఏర్పాటు చేయటం. ఒక కొత్త సంస్థను కష్టపడి వనరులను అన్నిటినీ సమకూర్చుకొని ఎన్నో సమస్యలను అధిగమించి స్థాపించటమే, ఒక సంస్థను స్థాపించటమే వ్యవస్థాపకత అనమాట. అర్థమైందండి? వ్యవస్థాపకత అంటే ఒక సంస్థను అహర్నిశలు కష్టపడి రకరకాల వనరులను, వసతులను ఏర్పాటు చేసుకొని ఏర్పాటు చేయడంలో, సంస్థను స్థాపించడంలో కృషి చేయటమే వ్యవస్థాపకత. మనకు పేరులోనే ఉన్నది వ్యవస్థాపకత. అంటే వ్యవస్థను, ఆర్గనైజేషన్ ను స్థాపించడం. ఈ పదాలు విడగొట్టండి. వ్యవస్థాపకత, వ్యవస్థ. వ్యవస్థ అంటే ఇంగ్లీష్ లో ఆర్గనైజేషన్. స్థాపకత అంటే టు ఎస్టాబ్లిష్. సో ఎస్టాబ్లిషింగ్ అన్ ఆర్గనైజేషన్ with the help of various resources, by procuring various resources. That is what you mean by saying entrepreneurship. ఒక సంస్థను కష్టపడి స్థాపించడం, ఎన్నో సమస్యలను అధిగమించి. ఇప్పుడు డబ్బులు మనకు ఉత్తగానే, ఇప్పుడు మీకు కాలేజీ ఫీజు కట్టడానికి అడుగుతున్నారు కదా, ఎగ్జామినేషన్ ఫీజు కావచ్చు, యూనివర్సిటీ ఫీజు కావచ్చు. డబ్బులు ఉత్తగానే రావు కదా, ఎంతో కష్టపడితేనే వస్తాయి కదా. మరి మీరు ఒక్కరు పరీక్ష ఫీజు కట్టడానికే రకరకాల ఏర్పాట్లు ఇంట్లో అడుగుతారు, తల్లిదండ్రులను అడుగుతారు, లేదా మన కాలేజీలో కూలీ పని చేసుకొని ఎగ్జామినేషన్ డబ్బుల కోసమని ఒక రోజు మానేసి 2-3 రోజులు కూలీ పని చేసుకొని వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఒక పెద్ద సంస్థను స్థాపించాలంటే ఎంతో డబ్బులు అవసరమైతాయి కదా. డబ్బులు ఉన్నంత మాత్రాన్ని సరిపోదు, పని చేయడానికి మనుషులు కావాలి కదా. మీరు కొన్ని షాపుల ముందు నుంచి పోతుంటే నోటీస్ బోర్డు కనబడితే పని చేయడానికి మనుషులు కావాలను అని. అవునా కదా, గమనించారా ఎప్పుడన్నా? కాబట్టి మనుషులు కావాలి, మనీ కావాలి, యంత్ర సామాగ్రి కావాలి, వస్తువులు కావాలి, ముడి పదార్థాలు కావాలి. వీటిని అన్నిటిని నిర్వహించడమే మేనేజ్మెంట్. అట్లా మేనేజ్మెంట్ నిర్వర్తించే పనులే ఎంటర్ప్రెన్యూర్షిప్. కొత్త సంస్థను ఏర్పాటు చేయడం, చాలా కష్టపడి అన్ని వనరులను సమకూర్చుకొని అన్ని సమస్యలను అధిగమించి ముందుకు వెళ్ళడానికి చేసే కృషి మనం వ్యవస్థాపకత అంటాం. అర్థమైందండి? వ్యవస్థాపకతకు సంబంధించిన లక్షణాలు ఏంటి అంటే దీస్ ఆర్ ది ఫీచర్స్.
చూడండి, విజన్, దృష్టి అంటే ఒక 5 ఏళ్ల తర్వాత మన సంస్థను స్థాపించడం ఏదో ఒక లక్ష్యంతో ఉంటుంది. ఇప్పుడు ఈ కాలేజీ ఇక్కడ ఈ 10 కోట్లు 12 కోట్లు పెట్టి కట్టారండి. దానికి లక్ష్యం ఏంటి? గవర్నమెంట్ది ఎవరైనా లాభం సంపాదించాలని కాదు కదా. మీకు పేద పిల్లలకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు మంచి డిగ్రీ చదువును అందించాలి అనే ఉద్దేశంతో, ఆ దృష్టితోటి సంస్థను స్థాపించడం జరిగింది. సో అట్లనే ఒక సంస్థను స్థాపించేటప్పుడు ఒక విజన్ అనేది ఉంటుంది. 5 ఏళ్ల తర్వాత నా సంస్థలో ఇట్లా ఉండాలి, ఇన్ని లాభాలు రావాలి, ఇంత అమ్మకాలు జరగాలి, ఇటువంటి పేరు రావాలి. సమ్ విజన్ విల్ బి దేర్ ఫర్ ది ఆర్గనైజేషన్, ఫర్ ది ఎంటర్ప్రెన్యూర్. సో దీస్ ఆర్ ది ఫీచర్స్, లక్షణాలు, వ్యవస్థాపకత యొక్క లక్షణాలు. దృష్టి, భవిష్యత్తులో నా సంస్థ ఎట్లా ఉండాలి అని మనం అనుకుంటాం. ఇప్పుడు మీరు చేరినప్పుడు 3 ఏళ్లలో నేను ఇట్లా ఇంత గ్రేడ్ తోటి పాస్ కావాలి, లేదా బిఏ తర్వాత నేను ఎంఏ తెలుగు, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ హిస్టరీనో, లేదా సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ కావటం, గ్రూప్ 1 కు ప్రిపేర్ కావటం, ఏదో ఒక లక్ష్యం ఉంటుంది, ఏదో ఒక దృష్టి ఉంటుంది. సో అట్లనే సంస్థ స్థాపించడానికి ఒక లక్ష్యం అనేది ఉంటుంది. వ్యవస్థాపకత. వ్యవస్థాపకుడు ఉత్తగానే వచ్చి సంస్థను స్థాపించాడు. ఈ విల్ హ్యావ్ హిజ్ విజన్ ఇన్ ఫ్యూచర్, వాట్ హీ ఆర్ షీ వాంట్స్ టు బికమ్, అది అతను మనసులో ఉంటుంది. ఓకే, అట్లనే ఇన్నోవేషన్, క్రియేటివిటీ, ఆవిష్కరణ, ఒక సృజనాత్మకత ధోరణి ఉంటుంది. సృజనాత్మకత అంటే సృజించటం, అంటే సృష్టించటం, కొత్తది సృష్టించటం. ఇప్పుడు మీరు చూడండి, మనకు మీ బామ్మ వాళ్ళను, తాత వాళ్ళను, అమ్మమ్మ వాళ్ళను అడగండి, వాళ్ళప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఉండేవి. తర్వాత కలర్ టీవీలు వచ్చాయి. మళ్ళీ కలర్ టీవీలలో కూడా ఇప్పుడు రిమోట్. ఓకేనా? ఒకప్పుడు ఒకటే ఛానల్ ఉండేది, దూరదర్శన్ ఛానల్ ఒకటే ఉండేది. ఇప్పుడు వందల కొద్ది ఛానల్స్ ఉన్నాయి. తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, తమిళ్ కావచ్చు, రకరకాల భాషలలో మనకు రకరకాల ఛానల్స్ వస్తా ఉన్నాయి. సో హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇట్ ఈస్ పాసిబుల్ బికాస్ ఆఫ్ ఇన్నోవేషన్, ఆవిష్కరణ, కొత్తది సృష్టించాలి అనే ఆవిష్కరణ. ఇప్పుడు మీరు చూడండి, నెట్లో ఏదైనా కొడితే వెంటనే ఆన్సర్స్ వస్తున్నాయా? ఇదివరకు మేము చదువుకునేటప్పుడు ఇటువంటి ఫెసిలిటీ లేదు. మేము ఒక కొత్త పదానికి అర్థం కావాలి అంటే డిక్షనరీలు చూసేది పోయి. ఇప్పుడు మీరు డిక్షనరీ చూస్తున్నారు, అసలు మీకు డిక్షనరీ ఎట్లా ఉంటుందో తెలుసా? అసలు తెలుసా? ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటుంది. అవి చూడాలి. మాకు చాలా సమయం వృధా అయ్యేది. కాకపోతే డిక్షనరీ చూసేటప్పుడు కొత్త పదాలు మధ్యలో కొన్ని కనపడేవి, మనకు తెలియని పదాలు ఎన్నో కనపడేవి. కానీ ఇప్పుడు అట్లా కాదు. మీరు నెట్లో జస్ట్ ట్రాన్స్లేషన్, ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ అని కొట్టి మీకు ఏ లాంగ్వేజ్, ఒక పదం టైప్ చేయగానే దానికి మీనింగ్ వస్తున్నది. మీకు వస్తున్నదా రావట్లేదు? ఏదైనా కొత్త పదం వస్తే. సో అదంతా హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఇట్ ఈస్ పాసిబుల్ బికాస్ ఆఫ్ ఇన్నోవేషన్, ఆవిష్కరణ, కొత్తది సృష్టించారు. శాస్త్రవేత్తలు నిరంతరం సృష్టిస్తున్నారు. ఓకేనా? సో అట్లా ఒక వ్యవస్థాపకుడు కొత్తది సృష్టించాలి అనే ఆలోచనతో ఉంటాడు, ఒక వ్యవస్థను సృష్టించాలి అని. ఓకే, రిస్క్ తీసుకునే సామర్థ్యం. రిస్క్ అంటే ఏమిటండి? వాట్ యు మీన్ బై రిస్క్? వెరీ గుడ్. ఉద్యోగంలో నష్టం ఉండదు. నార్మల్ గా ఉద్యోగంలో నాకు జీతం ఇస్తుంది గవర్నమెంట్, మీరు కాలేజీకి వచ్చినా రాకపోయినా నాకు జీతం ఇస్తుంది, దేర్ ఇస్ నో రిస్క్. కానీ అదే ఒక సంస్థ స్థాపిస్తే, ఆ రోజు సేల్స్ లేవనుకోండి, ఒక నెల సేల్స్ లేవు, ఒక నెల అమ్మకాలు లేవు, ఆ రోజు ఆ నెల మొత్తం నష్టం. సో అట్లా నష్టాన్ని భరించే కెపాసిటీని వీ విల్ కాల్ ఇట్ యాజ్ రిస్క్. ఎప్పుడు లాభం వస్తుందని ఉండదు. ఉద్యోగంలో మాత్రం ఎప్పుడు ఆదాయమే ఉంటుంది, వ్యయం ఏమి ఉండదు. వ్యయం అంటే నష్టం ఏమి ఉండదు. కానీ షాపులో అట్లా కాదండి, ఒక బిజినెస్ లో అలా కాదు. కష్టపడి సంస్థను స్థాపిస్తే ఏ రోజు షాప్ ఉంటుందో తెలియదు, ఏ రోజు నడవదు తెలియదు, మనం చెప్పలేము. ఇప్పుడు వందల కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు. సినిమా 1000 కోట్లు పెట్టి ఎంతో మంది స్టార్లు ఉన్నా కానీ ఫెయిల్ కావచ్చు, ఫ్లాప్ కావచ్చు. అవునా కదా? అదే అసలు ఏమాత్రము లో బడ్జెట్ తోటి అసలు గొప్ప గొప్ప హీరోలు హీరోయిన్లు లేకుండా తీసిన సినిమాలు కూడా వందల కొద్ది రోజులు అంటే హిట్స్ అయితే, అది మనం చెప్పలేము. ఆ ప్రొడ్యూసర్ యొక్క, ఆ హీరో హీరోయిన్లు, అందులో పనిచేసిన మొత్తము ఎవరైతే పనిచేశారో సభ్యులు, వాళ్ళందరి యొక్క కృషి వలన మనకు హిట్ కావచ్చు, ఫట్ కావచ్చు. ఓకే, వాళ్ళ అదృష్టాన్ని బట్టి ఉంటుంది. సో సిమిలర్లీ ఇన్ బిజినెస్ ఆల్సో, ఎంటర్ప్రినియర్ విల్ హ్యావ్ టు టేక్ రిస్క్. ఓకే, రిస్క్ వద్దనుకుంటే మా లెక్క ఉద్యోగం చేయాలి. అట్లా కాదు, నేను ఛాలెంజ్ తీసుకుంటాను, ఐ ఎంజాయ్ ఛాలెంజెస్ అని అనుకుంటే రిస్క్, దే విల్ టేక్ రిస్క్స్, దే విల్ ఎస్టాబ్లిష్ న్యూ ఆర్గనైజేషన్స్. ఓకే, దెన్ నాయకత్వ లక్షణాలు చూడండి. ఎంటర్ప్రిన్యూర్ విల్ హ్యావ్ లీడర్షిప్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్. నాయకత్వం లక్షణాలు అంటే ఏమిటి? అందరినీ కలిపి ఒక చోట ఉంచటం, నిర్ణయాలు తీసుకోవటం, ఏమన్నా గొడవలు అయితే సర్దుమనిగేటట్టు చేయటం, అందరినీ కోఆర్డినేట్ చేయటం, సమన్వయం పరిచేటట్టు చేయటం, అందరినీ నియంత్రించటం.
వెంటనే సత్వరం నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కలిగి ఉండటం, అట్లానే రకరకాల పరిజ్ఞానం కలిగి ఉండటం. ఇప్పుడు నేను ఒక సంస్థకు లీడర్ కావాలంటే అందులో చిన్న పని నుంచి నాకు తెలిసి ఉంటేనే నేను చేయగలుగుతాను. ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు అనుకోండి, ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, అతని డైరెక్ట్ పోస్టింగ్ జిల్లా ఎస్పీకి ఇస్తారా? మీకు తెలుసా అసలు? హోమ్ గార్డ్ కింద పనిచేస్తాడు. 6 నెలలు పోలీస్ స్టేషన్లో హోమ్ గార్డ్ సెంట్రీ డ్యూటీ చేస్తాడు, హోమ్ గార్డ్ కింద పనిచేస్తాడు, ఎస్ఐ దగ్గర చేస్తాడు, సిఐ దగ్గర చేస్తాడు, డిఎస్పి దగ్గర చేస్తాడు, అందరి దగ్గర చేసి తర్వాత ఎస్పీ స్థాయికి వెళ్తారు. ఒక 6 నెలలు ట్రైనింగ్ ఇస్తారు కష్టం పడి. అట్లా అయితేనే రేపు పొద్దున నీ నువ్వు చెప్పేది నేను సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. నాకు పని తెలియదు అనుకోండి, మోసం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ కంప్యూటర్ అన్నాడు అనుకోండి, ఇదే పని చేయట్లేదు, రిపేరర్ని పిలిచాను అనుకోండి, దాని గురించి నాకు పూర్తిగా తెలిస్తే నేను ఏ పార్ట్ పోతే ఎంత అవుతుంది అనే ఐడియా ఉన్నదనుకోండి, ఏ పార్ట్ పోతే డిస్ప్లే పోతుంది, ఏ పార్ట్ పోతే సౌండ్ పోతుంది అనే జ్ఞానం నాకు ఉంటే అతను నన్ను మోసం చేయలేడు. అది నాకు తెలియదు అనుకోండి, సార్ ఇది మొత్తం పోయింది సార్, ఇది మొత్తం మార్చాలి అని ఒక చిన్నది 10 రూపాయలది తీసేసి 1000 రూపాయలు బిల్లు చేస్తాడు. సో అట్లా ఒక ఐపీఎస్ ఆఫీసర్ పై స్థాయికి పోవాలంటే కింది నుంచి అన్ని పనులు చేయాలి. సో అట్లానే లీడర్ అనేవాడు అన్ని పనులు నేర్చుకొని ఉండాలి. హీ హ్యాస్ టు నో ఎవ్రీథింగ్. ఓకే. అనుకూలత, ఫ్లెక్సిబిలిటీ. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం మారాలి. మారని పక్షంలో మనల్ని దాటుకొని అందరూ ముందుకు వెళ్ళిపోతారు. ఓకేనా? ఇప్పుడు మీరు ఆ, ఒకప్పుడు చూసినవి మీరు పాత సినిమాలు చూస్తే, ఒక 20 ఏళ్ల క్రితం సినిమాలు చూస్తే మనకు ఆ ఏది టెలిఫోన్ బూతులు ఉండేవి, తెలుసా మీకు అసలు? టెలిఫోన్ బూతులు మీరు సినిమాలలో చూసారా? ఇప్పుడు లేవు, ఎక్కడ టెలిఫోన్ బూతులు లేవు. ఉన్నాయా? వెరీ గుడ్. అక్కడికి పోయి మనకు అప్పట్లో సెల్ ఫోన్లు లేవు, ఎవరిలోనూ ల్యాండ్ ఫోన్స్ ఉండేవి. మనకు అవసరం అంటే అక్కడికి పోయి డబ్బులు కట్టి చేసుకునే వాళ్ళు. నిమిషానికి ఇంత, 2 నిమిషాలకి ఇంత, 5 నిమిషాలకి ఇంత. సో ఇప్పుడు అవి లేవు. ఎందుకు లేవు? మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారలేదు అనుకోండి, దే విల్ డిసపియర్ ఫ్రమ్ ది వరల్డ్. ఓకేనా? అట్లనే మనము పాత, ఇప్పుడు అందరి దగ్గర దాదాపు స్మార్ట్ ఫోన్లే ఉంటుంది. మామూలు డబ్బా ఫోన్లు, కీబోర్డు ఫోన్లు చాలా వరకు బంద్ అయినాయి కదా. అది మారి ఆ కంపెనీల వాళ్ళు కూడా దే ఆర్ చేంజింగ్ అకార్డింగ్ టు ద న్యూ ట్రెడిషన్స్, న్యూ ట్రెండ్స్. దానికి అనుగుణంగానే మారటం అనేది జరుగుతుంది. కాబట్టి వ్యవస్థాపకుడు ఏమవుతాడు? పరిస్థితులకు అనుగుణంగా మారతాడు. ఎప్పటికీ మారకపోతే అది అతను సంస్థ మనుగడ అనేది కొనసాగించలేదు. హీ హ్యాస్ టు చేంజ్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్స్, అకార్డింగ్ టు ద ట్రెండ్స్. ఓకే. ట్రెండ్, హీ విల్ హ్యావ్ డిసిప్లిన్. ఒక వ్యవస్థాపకుడికి ఏముంటుందండి? క్రమశిక్షణ అనేది ఉంటుంది. మనం షాపు 10ంటికి తెరవాలి అంటే 9:30కే అతను షాపు దగ్గర ఉంటాడు, తెరుస్తాడు. అందరూ వర్కర్స్ వచ్చే ముందే తెరుస్తాడు. అది 10ంటికి అని చెప్పి 11ంటికి వస్తే పని వాళ్ళు కూడా అట్లనే ఉంటారు. మన ఓనర్ ఎట్లుంటారో, ఓనర్ ఉన్న రోజు చూడండి షాపు, ఓనర్ లేని రోజు చూడండి మీరు షాపు. ఓనర్ ఉండి కష్టపడి పని చేస్తుంటే పని వాళ్ళు కూడా క్రమశిక్షణతో ఉంటారు. దే విల్ మెయింటైన్ డిసిప్లిన్. ఓనర్కే డిసిప్లిన్ లేక తాగి తందనాలు ఆడి షాప్కి వచ్చాడు అనుకోండి, వాళ్ళని ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉంటారు. ఆర్గనైజేషన్ విల్ లూజ్. ఓకే. సో క్రమశిక్షణ అనేది అవసరం. అట్లానే ముందస్తు చొరవ, ఇనిషియేటివ్ అంటాం, ప్రోయాక్టివ్నెస్ అంటాం. అంటే ఏదన్నా సరే భవిష్యత్తులో ఇట్లా జరుగుతుందని ఊహించాలి, దానికి అనుగుణంగా వీ హ్యావ్ టు టేక్ స్టెప్స్. దానికి అనుగుణంగానే మనం స్టెప్స్ తీసుకోవాలి. ఒక వ్యవస్థాపకునికి ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. దీస్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్. ఓకే. ఎంటర్ప్రెన్యూర్ విల్ హ్యావ్ విజన్. ఓకే. ఆఫ్టర్ 2 years, ఆఫ్టర్ 3 years, హౌ మై ఆర్గనైజేషన్ ఈస్ గోయింగ్ టు బి, హీ విల్ హ్యావ్ విజన్. నాకు 5 ఏళ్ల తర్వాత మీ జీవితం ఎట్లుండాలి అనేది మీరు ఆలోచించుకోవాలి. ఓకే. దెన్ హీ విల్ హ్యావ్ ఇన్నోవేటివ్ ఎబిలిటీస్. ఇన్నోవేషన్ మీన్స్ క్రియేటింగ్ సంథింగ్ న్యూ. ఓకే. దెన్ హీ విల్ హ్యావ్ ది కెపాసిటీ టు టేక్ రిస్క్. హీ విల్ ఎంజాయ్ రిస్క్, టేకింగ్ రిస్క్. ఓకే. Risk means probability of incurring loss. There is always not a profit. Sometimes you may have to incur loss. So risk is that capacity. Okay. Then entrepreneur will have leadership qualities. Okay. The entrepreneur will change, will adapt to the latest conditions, latest situations. Entrepreneur will have discipline. He will maintain discipline. Okay. And he will be proactive. He will be very active. And based on his activeness, he will take active decisions. In a proactive way, he will take decisions. ముందుగానే ఊహించి నిర్ణయాలు తీసుకోవటం అనేది జరుగుతుంది. ఇవి వ్యవస్థాపకునికి ఉండవలసిన లక్షణాలు. డిడ్ యూ అండర్స్టాండ్? అర్థమైందండి?
దెన్ ఈ విల్ హ్యావ్, ఇంతకు ముందు చెప్పినట్టుగా వీ షుడ్ పొజెస్ నాలెడ్జ్, జ్ఞానం ఉండాలి. అతను చేసే పని పట్ల జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం లేకపోతే అది పని చేయలేడండి, చేయించలేడు. ఎందుకంటే ఇతరులు ఈజీగా మోసం చేస్తారు. మీకు చెప్పాను కదా, ఎస్పీ స్థాయి వాడు కింది పని నుంచి అన్ని నేర్చుకొని ఉంటాడు, ఎవరు మోసం చేయలేరు అతను. ఓకే, సో ఆ డిపార్ట్మెంట్ లో అతను ఏదైతే సంస్థను స్థాపించాడో దానికి సంబంధించి మొత్తం పరిపూర్ణమైన జ్ఞానం అనేది, టోటల్ నాలెడ్జ్ విల్ పొజెస్. ఓకే, వాట్ ఎవర్ ప్రొడక్ట్ ఆర్ వాట్ ఎవర్ సర్వీస్ ఈజ్ ఆఫర్, అవి వ్యవస్థాపకునికి ఉండవలసిన లక్షణాలు, అంటే లక్షణాలు. కమింగ్ టు వ్యవస్థాపకునికి ఆర్థిక అభివృద్ధికి ఏమైనా సంబంధం ఉన్నదా? వెదర్ దెర్ ఈస్ ఎనీ రిలేషన్షిప్ బిట్వీన్ ఎంటర్ప్రీనియర్షిప్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్? కంపల్సరీ ఒక దేశంలో ఎంటర్ప్రిన్యూర్స్ ఉంటే ఆర్థిక అభివృద్ధి జరుగుతుందండి. మనము ఎప్పుడు ఇంకొకరి కిందనే పనిచేస్తూ ఉంటే, మనము సంస్థగా సొంతంగా స్థాపించలేని పరిస్థితి ఉంటే దేశం అభివృద్ధి చెందదండి. వేరే వాడు వచ్చి ఇక్కడ సంస్థను స్థాపించి మన వనరులన్నీ దోచుకొని వాడు కోట్ల కోట్లు లాభం సంపాదించి మనకు వేలల్లో జీతాలు ఇస్తారు. అది కాకుండా మనమే సంస్థను స్థాపించామనుకోండి, మన వాళ్ళే సంస్థను స్థాపించి పెట్టుబడులు పెట్టి నిర్వహిస్తే ఆ లాభం మనకే ఉంటుంది. ఇట్ విల్ హెల్ప్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ. సో ఇవ్వండి, ఉద్యోగాలు సృష్టించవచ్చు, మన వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చుకోవచ్చు. వేరే వాళ్ళు, ఇప్పుడు బ్రిటిష్ పరిపాలన మనం వందల ఏళ్ళు ఉన్నాం కదా, వాళ్ళు ఏం చేస్తారు, పై స్థాయిలో అందరూ వాళ్ళే ఉన్నారు, మనల్ని కింది స్థాయి బంట్రోతులుగా చెపరాసి లెక్క వాడుకునేవారు. ఇజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? కాబట్టి ఉద్యోగాలు సృష్టించడానికి మనము ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది ఉపయోగపడుతుంది, వ్యవస్థాపకత అనేది ఉపయోగపడుతుంది. అలానే ఇట్ విల్ ఎంకరేజ్ ఇన్నోవేషన్స్, అంటే ఆవిష్కరణలు ప్రోత్సహిస్తుంది ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది. ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది లేకపోతే, వ్యవస్థాపకత లేకపోతే కొత్త వస్తువులు కనుక్కోవటం అనేది జరగదు. ఓకే, సో ఇట్ లీడ్స్ టు ఇన్నోవేషన్స్. కొత్త ధనాన్ని, కొత్త తరాన్ని ఆహ్వానించడంలో వ్యవస్థాపకత అనేది కీలకమైన పాత్ర పోషిస్తుంది. సో విత్ ది హెల్ప్ ఆఫ్ సో ఎంటర్ప్రినర్షిప్ విల్ లీడ్ టు క్యాపిటల్ ఫార్మేషన్. ప్రజల దగ్గర నుంచి మూలధనం సేకరించడం. మూలధనం అంటే ఏంటి? పెట్టుబడి రూపం, డబ్బులు. మూలధనం రూపంలో డబ్బులు సేకరించడం అనేది ఎవరి ద్వారా సాధ్యమవుతుంది అంటే ఎంటర్ప్రినర్షిప్ వల్లనే సాధ్యమవుతుంది, వ్యవస్థాపకుని వల్లనే సాధ్యమవుతుంది. లేకుంటే వ్యవస్థాపకత అనేది లేకపోతే మన డబ్బులు మన దగ్గరే ఉంటాయి, గల్లాపెట్టలోనే ఉంటాయి, బయటికి తీయం. ఇప్పుడు ఇప్పుడు నీకు ఇస్తే, నువ్వు ఆ సంస్థను స్థాపించి నెలకు, నేను ఒక 1000 రూపాయలు ఇస్తే నెలకు 100 రూపాయలు నువ్వు నాకు ఇస్తావు ఇంట్రెస్ట్ కింద అంటే నేను ఇస్తాను నీకు. అవునా కదా? అంటే ఆ 1000 రూపాయలతో నువ్వు బిజినెస్ చేస్తావు, వచ్చిన లాభంలో నాకు కొంత ఇస్తావు. సో ఇట్ హెల్ప్స్ ఇన్ క్యాపిటల్ ఫార్మేషన్. మూలధనం సమీకరించడంలో వ్యవస్థాపకత అనేది కీలకమైన పాత్ర పోషిస్తుంది. జాతీయ ఆదాయం పెరుగుతుంది. సంస్థలు స్థాపించి ఉద్యోగాలు కల్పించి మంచి వస్తువులను తయారు చేసి మన దేశానికి సరిపడా తయారు చేస్తాం, అవసరమైతే ఎగుమతి చేస్తాం. వి విల్ ఎక్స్పోర్ట్ ఆల్సో. సో ఆ విధంగా సంస్థలను స్థాపించి వ్యవస్థాపకుడు ఏం చేస్తాడో అతని యొక్క కృషి వలన జాతీయ ఆదాయం అనేది పెరుగుతుంది. జాతీయ ఆదాయం అంటే తెలుసు కదా, నేషనల్ ఇన్కమ్. ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల మొత్తం విలువను జాతీయ ఆదాయం అంటాం. నేషనల్ ఇన్కమ్ రిఫర్స్ టు ది టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ పర్టికులర్ కంట్రీ ఇన్ ఏ పర్టికులర్ ఇయర్. ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల విలువను మనం జాతీయ ఆదాయం అంటాం. కాబట్టి జాతీయ ఆదాయం కూడా పెరుగుతుంది సంస్థలు స్థాపించడం వల్ల, అటువంటి కృషి వల్ల. ఓకే, సో సిమిలర్లీ ప్రాంతీయ సమతుల్య అభివృద్ధి అంటే ఒక ప్రాంతం ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది, ఒక ప్రాంతం తక్కువ అభివృద్ధి కాకుండా ఎంటర్ప్రిన్యూర్ సమర్థంగా ఉంటే, అన్ని చోట్ల ఎంటర్ప్రిన్యూర్స్ ముందుకు వస్తే ఎక్కడి వనరులను అక్కడ సద్వినియోగం చేసుకొని సంస్థలు స్థాపించి అన్ని ప్రాంతాలు తగినంత రీతిలో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి, మన ఖమ్మం జిల్లాలో, అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా తీసుకుంటే సింగరేణి కొత్తగూడెం దగ్గర బొగ్గు గనులు ఉన్నాయి కదా, దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సింగరేణి కాలనీస్ ఏర్పాటు చేశారు కదా. సత్తుపల్లి దగ్గర బొగ్గు గనులు ఉన్నాయి కదా, దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సింగరేణి కాలనీస్ వాళ్ళు బొగ్గు తీస్తున్నారు కదా ఇప్పుడు. సో ఎక్కడికక్కడ ఏ ప్రాంతంలో ఆ ప్రాంతంలో దానికి అక్కడున్న వనరులను సద్వినియోగం చేసుకోవడానికి వ్యవస్థాపకత అనేది దోహదపడుతుంది. ఓకేనా? అట్లనే ఇప్పుడు అదే మన తెలంగాణలో సముద్రం ఉన్నదా? లేదు. సముద్రాన్ని మన పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది, వైజాగ్ లో. నిన్న ప్రైమ్ మినిస్టర్ గారు వస్తారు ఇవాళ. అక్కడ ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటే అక్కడ దోహదం చేయడం అనేది జరుగుతుంది, ఎంటర్ప్రినర్షిప్ అనేది. అట్లా చేయకపోతే వనరులు వృధాగా ఉండిపోతాయి. ఓకేనా? సో సంపద పునః పంపిణీ, రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అంటే సంపద కేవలం కొద్ది మంది చేతుల్లో ఉండకుండా డబ్బులున్న వాళ్ళు ముందుకొచ్చి
లేదా ఇటువంటి చొరవ తీసుకునే వాళ్ళు ముందుకు వచ్చి సంస్థను స్థాపించారనుకోండి, అందరికీ ఉద్యోగాలు వస్తాయి, చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళకి జీతాల రూపంలో డబ్బులు ఇవ్వటం అనేది జరుగుతుంది సంస్థ నుంచి. దానివల్ల పేదవాళ్లకు బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి తేడా అనేది తగ్గిపోతుంది. ఓకే. సో అసమానతలు, సంపద పునఃపంపిణీ జరిగి అసమానతలు సమాజంలో అనేవి తొలగిపోతుంది. ఓకే. సిమిలర్లీ సామాజిక మార్పును ప్రోత్సహించడం అయితే, మనం సంస్థను స్థాపించే వాళ్లకు వాళ్ళ కృషిని గమనిస్తూ వాళ్లకు తగిన చేయూతను అందిస్తే మనకేంటి, అందరి సామాజిక మార్పు అనేది వస్తుంది. ఎప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళ చేతిలోనే అధికారం ఉండకుండా మామూలు పేద ప్రజల నుంచి కూడా ఎవరైనా ముందుకు వచ్చి సంస్థను, అందుకనే బ్యాంకులు కానివ్వండి, మేక్ ఇన్ ఇండియా, అట్లానే స్టార్టప్ ఇండియా, రకరకాల కార్యక్రమాలను మనం ప్రోత్సహించడం జరుగుతుంది. సంస్థను స్థాపిస్తే ఎంతో మందికి ఉద్యోగాలు వస్తాయి. అందరు ఇప్పుడు ఇట్లాంటి పల్లెటూళ్ళలో కూడా మనం సంస్థలు స్థాపించామనుకోండి, ఏదో ఒకటి, ఇప్పుడు ఇప్పుడు షుగర్ ఇండస్ట్రీ ఉంది కదా పల్లెటూరులోనే, అవునా కదా, రాజేశ్వరపురంలో ఉంది కదా, ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి చూడండి. అట్లా ఎక్కడిదక్కడ వ్యవస్థాపకులు ముందుకు వచ్చి సంస్థను స్థాపిస్తే సామాజిక ఇట్ విల్ లీడ్ టు సోషల్ చేంజ్. ఎక్కడ వనరులు అక్కడ సద్వినియోగం చేసుకోవచ్చు. ఓకే. ఇంతకుముందు చెప్పినట్టుగా వనరులను సమర్థవంతంగా సమీకరించుకోవచ్చు. ఇట్ విల్ లీడ్ టు ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. ఎక్కడ ఏ ప్రాంతంలో వనరులు ఆ ప్రాంతంలో సద్వినియోగం అవుతుంది. ఓకే. సో దీస్ ఆర్ ది facts related to relationship between entrepreneurship and economic development. Okay. Entrepreneurship will lead to creation of employment. Entrepreneurship will lead to innovations. Entrepreneurship will lead to capital formation. Entrepreneurship will lead to increase in national income. Entrepreneurship will lead to balanced regional development. All regions will develop according to their strengths, their potentials. Okay? So it will lead to redistribution of wealth. Similarly, entrepreneurship will lead to social change. It will encourage social change. Okay? So entrepreneurship will ensure effective utilization of resources, effective mobilization of resources. So ఇది వ్యవస్థాపకతకు ఆర్థిక అభివృద్ధికి మధ్య సంబంధం. ఓకే. దెన్ భారతదేశంలో వ్యవస్థాపకత వృద్ధి, మనము కొత్త సంస్థలను స్థాపించడం అనేది ఏమంటున్నామండి, స్టార్టప్ అంటున్నాం. స్టార్టప్ పెట్టడం అంటే కొత్త స్టార్ట్ చేయడం, కొత్త దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం. మన దేశం ఇప్పుడు ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉందండి పెద్ద స్టార్టప్. కొత్త కొత్త సంస్థలు వస్తున్నాయి మన దేశంలో, ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. సో మన దేశంలో ఎట్లా ఉన్నది అనేది చూద్దాము. చూడండి, ప్రభుత్వము గుర్తించిన స్టార్టప్లే ఎన్నున్నాయి, 1.5 లక్షలకు పైగా ఉన్నాయి. 1.5 lakhs కంటే ఎక్కువనే స్టార్టప్స్ వచ్చినాయి. ఓకే. యూనికాన్ అంటే 1 బిలియన్ కంటే ఎక్కువ విలువ కలిగిన సంస్థలను యూనికాన్ సంస్థలు అంటాం. 1 బిలియన్ అంటే 1000 కోట్లు. ఓకేనా, 1000 కోట్ల విలువైన సంస్థలే మన దేశంలో 120కి పైన ఉంది. యూనికాన్ అంటాం దాన్ని. 1000 కోట్ల కంటే ఎక్కువ విలువ. ఓకే. సో ఉద్యోగాల కల్పన మనకు ఇవన్నీ ఏం చేస్తున్నాయి, యూనికాన్స్ కానివ్వండి, స్టార్టప్స్ కానివ్వండి, దే ఆర్ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్, దే ఆర్ ప్రొవైడింగ్ జాబ్స్. కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడం అనేది జరుగుతుంది. ఓకేనా. సిమిలర్లీ ఇవి కేవలం మెట్రో నగరాలే కాదండి. మెట్రోస్ అంటే తెలుసు కదా, ఎన్ని ఎన్ని నగరాలు ఉన్నాయి మెట్రో నగరాలు? 4 మెట్రో నగరాలు ఉన్నాయండి మన దేశంలో, పెద్ద నగరాలు. ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబై. ఈ 4టిని మెట్రో నగరాలు అంట. అంటే జనాభా పరంగా కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి, అవి దేశాన్ని ఎక్కువ ప్రభావితం చేయగలవు. ఓకేనా. సో అవి కాకుండా వాటిని మెట్రో సిటీస్ అంటాం ఆ 4టిని. దాటి తర్వాత నెక్స్ట్ జనాభా వచ్చే హైదరాబాద్, బెంగళూరు, ఇలాంటివన్నీ టైర్ 2 కింద వస్తాయి. తర్వాత ఇంకా వాటికంటే చిన్న పట్టణాలను టైర్ 3 అంటాం. టైర్ 2, టైర్ 3. కాబట్టి మెట్రో సిటీలకే కాదండి, ఇవి టైర్ 2, టైర్ 3 నగరాలకు కూడా ఇవి విస్తరించడం అనేది జరిగింది, కొత్త కొత్త సంస్థలు అనేవి. ఓకేనా. సో దీస్ ఆర్ ద గ్రోత్ స్టాటిస్టిక్స్. మన దేశంలో ఎట్లా అభివృద్ధి చెందింది అనడానికి మొట్టమొదలేమో గ్రోత్ స్టాటిస్టిక్స్. ఈ విధంగా యూనికాన్స్ కానివ్వండి, స్టార్టప్స్ కానివ్వండి, అట్లానే టైర్ 2, టైర్ 3 సిటీస్లకు వెళ్ళడం కానివ్వండి, జాబ్స్ క్రియేషన్ కానివ్వండి, ఇవి చేస్తున్నాయి. సో అట్లానే సెకండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇస్ దే ఆర్ కీ డ్రైవింగ్ ఫ్యాక్టర్స్. ముఖ్యమైన చోదక శక్తులుగా ఉపయోగపడుతున్నాయి. చోదక శక్తి అంటే దానికి సహాయం చేసేది. వేటికి సహాయం చేస్తున్నవి? స్టార్టప్ ఇండియా. ప్రధానమంత్రి గారు స్టార్టప్ ఇండియా అనే స్కీమ్ పెట్టారు కదా. కొత్త కొత్త సంస్థలు ఎవరైతే స్థాపిస్తారో వాళ్లకు
ఎంకరేజ్మెంట్ గా డబ్బులు ప్రోత్సాహం కలిగించడం కానివ్వండి, లేదా స్థలాలు కేటాయించడం కానివ్వండి, లేదా కొన్ని సంవత్సరాల పాటు ట్యాక్స్ లో రిబేట్స్ ఉంటాయి, డిడక్షన్స్ ఉంటాయి. ఓకేనా? పెద్ద సంస్థ ఇప్పుడే ఉన్న సంస్థకు మీద ఉన్న ట్యాక్స్ కంటే కొత్తగా ఎవరైనా సంస్థను స్థాపించి దాని మీద వచ్చే ఆదాయం మీద తక్కువ ట్యాక్స్ ఉంటుంది, వాళ్ళని ఎంకరేజ్ చేసే ఉద్దేశం. ఓకే. సో స్టార్ట్అప్ ఇండియా కానివ్వండి, అట్లనే ఫండింగ్ సపోర్ట్. ఓకే, ఫండ్స్ ఇవ్వటం కోసం బ్యాంకులు కానివ్వండి, ఇతర ఆర్థిక సంస్థలను ఏర్పాటు చేయడం జరిగింది. వాటి ద్వారా మనం ఎంటర్ప్రినర్షిప్ ను అభివృద్ధి చేయడం అనేది జరుగుతుంది. అట్లానే వ్యాపారాన్ని సులభతరం చేయడం, దీన్ని ఏమంటామంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సులభతరం చేయడం కోసం ఎన్నో రకాల స్కీములు ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు ఇంతకు ముందు ఒక సంస్థను స్థాపించాలి అంటే 1990లకు ముందు ఇంకా మాట్లాడితే లైసెన్స్ రాజ్ ఉండేది. లైసెన్స్ రాజ్ అంటే ఇప్పుడు నువ్వు ఒక చిన్న సంస్థను స్థాపించాలంటే ఎన్నో చోట్లకు పోయి సంతకాలు, రకరకాల క్లియరెన్స్లు అవసరం వచ్చేవి. ఇప్పుడు ఏమిటంటే మొత్తం వెబ్సైట్ ద్వారా నువ్వు అప్లై చేస్తే ఒక నెల రోజులు, వారం రూపాయలనే నీకు లైసెన్స్ వస్తుంది. అర్థమైందా? సో దట్ ఈస్ లైసెన్స్ రాజుని తీసేశారు. చాలా సులభంగా నేను ఒక ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేస్తాను, నేను ఒక ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేస్తాను అంటే ఆన్లైన్ పోర్టల్స్ ఉన్నాయి, యూ కెన్ అప్లై ఆన్లైన్. గవర్నమెంట్ విల్ వెరిఫై ఆన్లైన్. నువ్వు ఫిజికల్ గా విజిట్ అవసరమైనప్పుడే వాళ్ళు వచ్చి చూస్తారు నువ్వు ఎన్విరాన్మెంట్ కి ఎంత డ్యామేజ్ చేస్తున్నావు, ఆ డ్యామేజ్ ను అరికట్టడం కోసం ఎన్ని చెట్లు పెంచుతున్నావు, ఏమి చర్యలు తీసుకుంటున్నావు, నీ ఫ్యాక్టరీ నుంచి వచ్చే మురికి నీరు ఎక్కడికి వదులుతున్నావు, దానికి ఏం చర్యలు తీసుకుంటున్నావు. సో ఎవ్రీథింగ్ దే విల్ వెరిఫై. సో వెరిఫికేషన్ అవసరం ఉన్న పక్షంలోనే వాళ్ళు నీ దగ్గరికి వచ్చి వెరిఫై చేయడం అనేది జరుగుతుంది. అదర్వైజ్ దే విల్ గివ్ ఈజీలీ లైసెన్స్. ఓకే. సో ఆ విధంగా వ్యాపారాన్ని సులభతరం చేస్తున్నారు. కానీ సాంకేతిక విప్లవం, డిజిటల్, టోటల్ డిజిటల్ ఇండియా. మనం మొత్తము కరోనా కంటే ముందుకు ఇప్పటికి ఎంతో తేడాన్ని గమనించవచ్చు. అసలు ఫిజికల్ గా డబ్బులు మన దగ్గర ఉండట్లేదు, మొత్తం అంతా సెల్ ద్వారానే ట్రాన్సాక్షన్ చేస్తున్నాం. మన బ్యాంకులలో 1000 రూపాయలు 2000 మినిమం బ్యాలెన్స్ ఉంచుకుంటున్నాం. ఏ కూరగాయలు కొనే దగ్గర నుంచి మొత్తం వీఆర్ మేకింగ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్. సో దట్ ఈస్ ఆల్సో హెల్పింగ్ ఇన్నోవేషన్స్, దట్ ఈస్ ఆల్సో హెల్పింగ్ ఎంటర్ప్రెన్యూర్స్. ఓకే. సో డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఇంతకు ముందు మేము ఒక 20 ఏళ్ల క్రితం చూస్తే నేను ఫిజికల్ గా డబ్బులు డిపాజిట్ చేయాలంటే ఒక రోజు కాలేజీ ఎగ్గొట్టో లేదు స్కూల్ ఎగ్గొట్టో పోయి బ్యాంకుకి పోయి లైన్ లో నిలబడి ఫారాలు నింపి మనం చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అట్లా లేదు కదా. ఈవెన్ లక్షల లక్షలు మనం వేరే ప్రాంతాల్లో ఉన్న బంధువులకు మిత్రులకు కూడా కోట్లు కూడా ఈజీగా వీఆర్ ట్రాన్స్ఫరింగ్. ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? అవునా కాదు? సో అట్లా ఆ విధంగా డిజిటల్ గా మౌలిక సదుపాయాలు అనేది పెంచడం అనేది జరిగింది. ఇప్పుడు మీరు, మేము చదువుకున్నప్పుడు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చదివాను నేను కూడా. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చదివినప్పుడు అక్కడికి పోయి ఫిజికల్ గా అప్లికేషన్ ఫామ్ నింపి ఫస్ట్ లిస్ట్ వచ్చిందా, సెకండ్ లిస్ట్ గోడల మీద అంటించే వాళ్ళు, చూసుకునే వాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు కదా, మీరు సెల్లోనే చూసుకుంటారు, మీకు ఆర్డర్ సెల్లోనే వస్తుంది. యువర్ అప్లైయింగ్ ఫ్రమ్ యువర్ హౌస్ ఓన్లీ, మీ ఇంటి నుంచే మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు అలాట్మెంట్ ఎక్కడైంది, కాలేజీ ఎక్కడైందో మొత్తం మీరు సెల్లలోనే చూసుకోవచ్చు. సో దోస్ ఆర్ డిజిటల్ ఇనిషియేటివ్స్. సో ఆ విధంగా ఆధార్ తోటి లింక్ చేసి యూపీఐ పేమెంట్స్ కావచ్చు, రకరకాల కేటాయింపులు కావచ్చు, అన్ని కూడా యు ఆర్ ఏబుల్ టు డూ. కల్చరల్ షిఫ్ట్, సాంస్కృతిక మార్పు అంటుంది. ఒకప్పుడు ఉన్న ప్రజల ధోరణి చూడండి, ఒకప్పుడు ఉద్యోగాన్ని వెతుక్కోవడం, జాబ్ సీకర్. అక్కడ నుంచి నువ్వు ఇప్పుడు ఏమైపోతున్నావు, జాబ్ క్రియేటర్. నువ్వే 10 మందికి ఉద్యోగం కల్పిస్తున్నావు. యు ఆర్ ఓన్లీ క్రియేటింగ్ జాబ్. సో ఆ విధంగా వ్యవస్థాపకత అనేది మన దేశంలో యువత యొక్క ధోరణి కూడా మారింది. ఇప్పుడు చూడండి, మీరు పేపర్లలో కానివ్వండి, వాట్సాప్లలో కానివ్వండి, అక్కడప్పుడు చూసే ఉంటారు. ఈవెన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఉద్యోగాన్ని వదులుకొని వ్యవసాయం వైపుకి వస్తున్నారు. ప్రశాంతత కోసమో లేకపోతే ఇంకొకరి కింద ఎంతకాలం పనిచేయాలి, మన సొంతంగా మనమే 10 మందికి ఉద్యోగం కల్పించవచ్చు కదా. లేకపోతే బర్రెలను కొనుక్కొని పాడి పరిశ్రమను తీసుకోవడం, దే ఆర్ డూయింగ్ ఇట్. ఎందుకంటే ఎంతకాలం వాళ్ళ దగ్గర పనిచేయాలి, మనమే మన దగ్గర ఉన్న ఇప్పటిదాకా సంపాదించిన డబ్బుతోటి ఒక సంస్థను స్థాపించి, ఒక హోదా ఉంటుంది కదా, మన కిందనే 40-50 మంది పనిచేస్తుంటారు, ఇది ఒక గౌరవం ఉంటుంది. సో ఉద్యోగం కోసం వెతుక్కోవటం నుంచి వీఆర్ ఓన్లీ క్రియేటింగ్ జాబ్స్. ఓకే. సో పెరుగుతున్న మార్కెట్ మన దేశంలో కూడా. ఇప్పుడు మీరు గమనించే ఉంటారండి, మొన్న 21వ తారీఖు నుంచి, సెప్టెంబర్ 21 నుంచి జిఎస్టీలు తగ్గినాయి కదా, చాలా వరకు ధరలు తగ్గినాయి. మొన్న ఒక అతను దారిలో కనపడి, సార్ నాకు చాలా మందులు మెడిసిన్ కొనడానికి పోతే పోయిన నెలకి ఇప్పటికి ఎంతో తేడా వచ్చింది సార్, బహుత్ బహుత్ శుక్రియా సార్ అని చెప్తున్నాడు పాపం ఒక అతను. అట్లా కాబట్టి మంచిగా మన దేశంలో వినియోగదారులు పెరుగుతున్నారు, డబ్బులు ఉన్న వాళ్ళు కూడా పెరుగుతున్నారు. కాబట్టి అట్లా వ్యవస్థాపకత అనేది మన దేశంలో ఇప్పుడున్న ట్రెండ్. ఓకే. సో అట్లనే ప్రస్తుతమైన ట్రెండ్లు చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాయి, డీప్ టెక్నాలజీ అంటున్నాం, అట్లనే ఫ్రాంటియర్ టెక్నాలజీ అంటున్నాం.
మీరు సెల్లో కూడా మీరు వాట్సాప్లో మెటా ఏఐ అని వచ్చింది కదా, చూస్తున్నారా? దాంట్లో ఏమైనా క్వశ్చన్ అడిగితే చిన్న మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. మేము చదువుకున్నప్పుడు అట్లా లేదు, ఏమైనా క్వశ్చన్ ఉంటే మేము బుక్లు ఎత్తుకోవాల్సి. బట్ నౌ విత్ ఇన్ సెకండ్స్ యూ ఆర్ ఏబుల్ టు గెట్ ఆన్సర్. ఓకేనా? సో అలాంటి ఇన్నోవేషన్స్ అనేవి, టెక్నాలజీస్ అనేవి మన దగ్గరకు వచ్చింది. అట్లనే మహిళా వ్యవస్థ ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ఇవి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీఆర్ యూజింగ్. దెన్ విమెన్ ఎంటర్ప్రిన్యూర్స్, మహిళలు